మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతా కూడా దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన సంఘమునకు చేసినటువంటి మేలులను బట్టి ఈ యొక్క పండగ దినములలో దేవుడు మన సంఘమును ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దేవబలి పూజలో భక్తియుతముగా పాల్గొందుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రభు మొదట్లో చెప్పిన విధముగా, నేను ఇజ్రాయేలు ప్రజలు మాత్రమే ఆశీర్వదిస్తాను, ఇజ్రాయేలు ప్రజల కోసం మాత్రమే ఈ లోకానికి వచ్చాను, తప్పిపోయినటువంటి ఇజ్రాయేలును మాత్రమే రక్షిస్తాను అని చెప్పిన ప్రభు మాత్రము సుంకర్ల కోసము, పాపుల కోసము, అన్యుల కోసము, అందరి కొరకు కూడా ఆయన సిలువ పైన తన రక్తమును చిందించి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా తేరు ప్రదక్షిణను ముగించుకొని మన పండగను ముగించుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిని కృతజ్ఞతా బలి పూజగా ఏర్పాటు చేసుకొని ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనమందరము కూడా గ్రహించగలుగుతున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఉపయోగించుకుంటూ ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దేవబలి పూజలో కొనసాగుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మన తప్పిదములను, పాపములను దేవుని ముందు ఒప్పుకొందుము. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదములతో మా హృదయములను నింపమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్య అవతారమును
దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగినట్లు మమ్ము కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభు అయిన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సిరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించనేని మనము 7 గొర్రెల కాపర్లను 8 ప్రధానులను నియమింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. అందాల తార అరుదించే నాకై అమ్మర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందనంద ఉప్పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకయే కాని పరలోక సాధమే వింతైన కాంతి హర్షించే నాలో విజయ పదమునా విశ్వాసనేలేడి దైవ కుమారుండు వీక్షించే దీక్షతో విరజిమ్మే ఫలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి
10వ వచనం వరకు. సహోదరులారా, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసనగ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులు అర్పణలు దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలులు సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటిని తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్టు అర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర అర్పణల చేత మనమందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మీకు స్తుతి మహిమ కలుగునుగాక. కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు తరివితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన పడగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈరోజు మన యొక్క పండుగ వేడుకలని ముగించుకుంటూ చివరిగా తేరు ప్రదక్షిణని మరలా మనము దేవాలయం చెంతకు చేర్చుకొని ఈ యొక్క ముగింపు పూజా బలిని అర్పించుకుంటూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము
15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమైనది. అమ్మ చదువు. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ కూడా ఆయన యొక్క వార్తను ఇస్తూ ఉన్నాడు. దేవుడు మొదటి నుండి ఆది కాండం నుండి ఇప్పటి వరకు, ఆది నుండి ఇప్పటి వరకు కూడా బోధిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా నా సన్నిధిలో ఉండాలి, మీరందరూ కూడా నన్ను అంటిపెట్టుకొని జీవించాలి, మీరందరూ కూడా నాలో విశ్వాసము కలిగి ఉండాలి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త ద్వారా 10 ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు, ప్రవక్తలను పంపించి ఉన్నాడు. చివరిగా తానే ఈ లోకానికి మనిషి అవతారం ఎత్తి వస్తూ ఉన్నాడు. ప్రభు ఈరోజు వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసింపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క బోధనలో ప్రజలపైన ఆయనకు గల ప్రేమను చూపుతూ ఉన్నాడు. ప్రభు ఆయన ప్రేమను చూపుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకుంటూ, పక్షపాతము లేకుండా, తారతమ్యాలు లేకుండా, అటు ఇజ్రాయేలు ప్రజలని, యూదా ప్రజలని, అన్యులని, సుంకరులని, పాపులని అందరినీ కూడా ఎటువంటి పక్షపాతము లేకుండా అందరిపైన ఆయన యొక్క ప్రేమ ఒకేలాగున ఉంటూ ఉంది. ఆయన యొక్క బోధనలో రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలు నడవవలసినటువంటి బాటను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలు నడిచేటువంటి బాట కాకుండా, ఈ లోక ఆశలకు లోబడకుండా, ఈ లోకములో అందరూ కూడా నడిచేటువంటి మార్గము కాకుండా ప్రభు ఒక డిఫరెంట్ వేని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా పాపము చేయకుండా జీవించగలిగే విధముగా, ఎంతమంది రెచ్చగొడుతూ ఉన్నా, ఎంతమంది ద్వేషిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ పోతాం. దేవుడు మనకు ఆయన బోధనలో చూపేటువంటి బాట. మూడవది, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బోధనలో ప్రజలు అలవర్చుకోవాల్సినటువంటి ప్రవర్తన, ప్రేమ కలిగినటువంటి ప్రవర్తన, మంచి కలిగినటువంటి ప్రవర్తన, క్షమించే గుణము కలిగినటువంటి ప్రవర్తన, అందరినీ కలిసిమెలిసి జీవించేటువంటి ప్రవర్తన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బోధనలో ఉంది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆయన యొక్క సువార్తలో ఉన్నది ప్రేమ, మంచి బాట, మంచి ప్రవర్తన. ఆయనకు గల ప్రజలపైన ప్రేమ వలన, ఆయన చూపిన బాట వలన, ఆయన నేర్పిన ప్రవర్తన వలన ఆయన యొక్క ఆశీర్వాదము మనందరిపైకి వస్తూ ఉంది. ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు చూపినటువంటి బాటలో, ప్రభు నేర్పినటువంటి ప్రవర్తనలో దేవుని యొక్క ఆశీర్వాదము మనందరికీ వస్తూ ఉంది. మరి ఆశీర్వాదము ఏ విధముగా ఉంటుంది? ఆశీర్వాదములో గల శక్తి ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవించినటువంటి జీవితాన్ని బట్టి, అబ్రహాము చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
ఆయన కుటుంబాన్ని కాదు, ఆయన తరాల వరకు ఇజ్రాయేలు ప్రజలను ఇప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన బాటలో నడిస్తే, ఆయన ప్రేమలో జీవిస్తే, ఆయన నేర్పినటువంటి ప్రవర్తనను అలవర్చుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వదింపబడుతూ ఉంటాం. నిన్నటి రోజున రాత్రి ఇంచుమించు 11 గంటల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క ప్రాంగణంలో మొదలయ్యి మన యొక్క ఊరు మొత్తము కూడా తిరిగి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చుకుంటూ వచ్చి, ఇదిగో ఈరోజు మరలా దేవాలయంకి చేరుకున్నది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బాట, దేవుని యొక్క ప్రవర్తన, అది దేవుని యొక్క ఆశీర్వాదము. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్లయితే, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలు మహారాజుని ఎన్నుకుంటూ ఉన్నాడు. సౌలు మహారాజుని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క సౌలు మహారాజుని ఎన్నుకొనటంలో ఎంతో ఆశ్చర్యం ఉన్నది. మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు ఇప్పటి నుండి మా జాతికి కూడా మా రాజ్యానికి కూడా ఒక రాజు ఉండాలి అని ప్రవక్త ద్వారా దేవుణ్ణి అడిగితే, మరి ప్రవక్త సమక్షములో తెగలన్నీ కూడా కలిసి చీట్లు వేసుకుంటూ ఉన్నారు. 12 తెగలలో చీట్లు వేస్తూ ఉంటే బెన్యామీన్ అనేటువంటి తెగ వాళ్ళ యొక్క వంతు వచ్చింది. బెన్యామీన్ తెగలో చీట్లు వేయగా, ప్రియ సహోదరి సహోదరులారా, మత్రి అనేటువంటి వంశములో ఈ యొక్క వంతు వచ్చింది, రాజు అయ్యేటువంటి వంతు. మత్రి కుటుంబము నుండి కీషు కుమారుడు సౌలు మహారాజుని ఎన్నుకుంటూ ఉన్నారు. సౌలును పిలిచి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటే శత్రు సైన్యములు ఏమి చేయలేవు. ఎంతమంది సైనికులతో వచ్చినా సరే సౌలు మహారాజు తనకున్న సైన్యముతో శత్రువులను ఓడించడము, యుద్ధాలు గెలవటము దేవుని యొక్క శక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వెనుకమాల కనపడుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదము ఉంటే సౌలు మహారాజు వలె ధైర్యముగా ఉండవచ్చు, శక్తి కలిగి ఉండవచ్చు. ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొనవచ్చు, ఎంతటి పనినైనా సరే విజయవంతము చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఎన్నో సంవత్సరాల నుండి గర్భఫలము లేక సమాజంలో గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీ దేవాలయములో తూచా తప్పకుండా ఆమె సమయాన్ని గడుపుతూ ప్రార్థనలో పాల్గొంటూ దేవుణ్ణి విన్నవించుకున్నది ఒక్కటే, ప్రభు నాకు ఒక సంతాన భాగ్యాన్ని కల్పించు, మరలా తిరిగి నేను నీకే అర్పిస్తానయా అని అడిగినటువంటి స్త్రీ హన్నా. గొడ్రాలుగా పిలువబడినా సరే, సమాజంలో ఎంతో పరువు పోయి ఉన్నా సరే, ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఆమెకి సంతాన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఆ పుట్టినటువంటి బిడ్డయే ప్రియ సహోదరి సహోదరులారా సంసోను. సంసోనికి ఎక్కడ లేనటువంటి శక్తిని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మశే అభిషేకిస్తూ ఉన్నాడు.
ఆయన జననం ఒక అద్భుతం అయితే ఆయనకు వచ్చినటువంటి శక్తి రెండింతల అద్భుతముగా మారుతూ ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దాని ముందు ఏ సమస్య కూడా నిలబడలేదు, ఏ ఇబ్బంది కూడా నిలబడలేదు, ఏ శత్రు సైన్యం కూడా నిలబడలేదు, ఏ ద్వేషము కూడా నిలబడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు మహారాజు జీవితంలో జరిగినటువంటి దేవుని యొక్క శక్తి ఆశీర్వాదము అంతే శక్తి గలది. సంసోను జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము అంతే శక్తి గలది. మరి మూడవ వ్యక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మూడవ వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు సమూయేలు ప్రవక్త మరలా సౌలు మహారాజు తర్వాత రాజును ఎన్నుకోవడానికి సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు దావీదు మహారాజు వాళ్ళ నాన్న, ఆయనకి 7 కుమారులు, ఇదిగో నీ వంశము నుండి ఒక రాజును ఎన్నుకోబోతూ ఉన్నాము, నీ కుమారులు పిలువన్నప్పుడు మొదటి వాడిని పిలిచి వాడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలను వివరించి, ఇదిగో వీడైతే రాజుగా ఉపయోగపడతాడు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త, ఇతను కాదు ఇంకొకడిని పిలువు అని అలా 2వ వాడిని 3వ వాడిని 6వ వాడు దాకా వచ్చినప్పుడు ఇక తండ్రి అనుకుంటూ ఉన్నాడు, 6 అయిపోయారు కదా, 7వ వాడైతే ఉపయోగం లేనివాడు, గొర్రెలు కాచుకునేవాడు, వాడికి అంత శక్తి లేదు, వదిలివేద్దామని తండ్రి కూడా అనుకుంటూ ఉండగా సమూయేలు ప్రవక్త మాత్రము దేవుని దృష్టితో చూసి వాడినే పిలువు, చివరి వాడిని పిలువు, గొర్రెలు కాచుకునే వాడినే పిలువు, నీవు దేనికి పనికి రాడంటూ ఉన్నావు కదా, వాడినే పిలువు అని అంటూ ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజుని పిలుస్తూ ఉన్నారు. చిన్నవాడైనప్పటికీ దావీదు మహారాజుని అభిషేకిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మతో అభిషేకించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. ఫిలిస్తీన్లకు ఎదురు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో, ఫిలిస్తీన్లని ఎదిరించలేనటువంటి పరిస్థితిలో దేవుడి యొక్క శక్తితోనూ అభిషేకముతోనూ ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు వెళుతూ ఉన్నాడు. శత్రు సైన్యాలను చేల్చుకుంటూ విజయాలను సాధించుకుంటూ ఎటువంటి ఎదురు లేకుండా ముందుకు సాగిపోతూ ఉన్నాడు దావీదు మహారాజు. ఈ ముగ్గురు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదము ఉంది కాబట్టి, దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి వారి మీద ఉంది కాబట్టి అన్నిటిని కూడా ఎదుర్కొంటూ సాధించుకుంటూ విజయాన్ని వారి పక్కన చేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదము మనతో ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, పండగ వస్తుందని తెలియగానే ముందుగా అందరూ కూడా సమావేశమయ్యి ఇంటింటికి ఇంత చొప్పున వసూలు చేద్దామని నిర్ణయించుకునేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన పైన ఉన్నది. పండగ చేస్తూ ఉండగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి కుటుంబానికి వచ్చేటువంటి చుట్టాలు బంధువుల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. పండగ జరుగుతూ ఉండగా, పూజలు జరుగుతూ ఉండగా, పూజలు సమర్పించబడినటువంటి ప్రతి ఒక్క కుటుంబములో దేవుని యొక్క ఆశీర్వాదము పంపబడుతున్నది. నిన్నటి రోజున తేరు ఊరేగింపున ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదము పంచబడినది. ఇంటింటి దగ్గర ఆగిన చోటల్లా దేవుని యొక్క ఆశీర్వాదము వెదజల్లుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా,
ఏ విధముగానైతే సౌలు మహారాజు మీద దేవుని యొక్క ఆశీర్వాదము వెదజల్లబడినదో, సంసోను మీద దేవుని యొక్క ఆశీర్వాదము శక్తివంతముగా ఉన్నదో, దావీదు మహారాజు మీద దేవుని యొక్క ఆశీర్వాదము శక్తివంతముగా ఉన్నదో, పండగ సమక్షములో, పండగ సందర్భములో, పండగ రోజులలో ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వచ్చినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము కూడా అంతే శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సౌలు మహారాజుకి అభిషేకించి, సంసోనును అభిషేకించి, దావీదు మహారాజును అభిషేకించి ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. మీకు ఎక్కడ లేనటువంటి శక్తిని మీకు ఇస్తూ ఉన్నాను, కానీ ఒక కండిషన్, ఒక షరతు ఉన్నది. మీరు నాకు విశ్వాసముగా ఉంటే, మీరు నాకు విశ్వాసముగా ఉంటే, నా మాటకు విశ్వాసముగా ఉంటే, నా వాక్యానికి విశ్వాసముగా ఉంటే, నా ఆజ్ఞకి విశ్వాసముగా నడిస్తే మీ మీద శక్తి రెట్టింపు అవుతూ ఉంటుంది, మీ మీద ఆశీర్వాదము రెట్టింపు అవుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు రాజులు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఎడలేనటువంటి అద్భుతాలు చేసి, ఎక్కడ లేనటువంటి శక్తి పొందుకొని యుద్ధాలను జయించినటువంటి ఈ ముగ్గురు రాజులు కొంతకాలానికి గర్వముతోనూ అసూయతోనూ పాపములో పడిపోతూ ఉన్నారు. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఆయనలో విశ్వాసాన్ని చంపివేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మరలా వారికి అనర్థము కలుగుతూ ఉంది. సౌలు మహారాజుకి చావు వస్తూ ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆత్మ అభిషేకాన్ని తీసివేయబడుతూ ఉంది. దేవుని యొక్క ఆత్మ తీసివేయబడుతూ ఉంది. సంసోనులో ఉన్నటువంటి శక్తి తీసివేయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటను మీరారు కాబట్టి, దేవునిలో విశ్వాసాన్ని నశించిపోయింది కాబట్టి, వారికి ఇచ్చినటువంటి ఆత్మను కూడా దేవుడు తీసివేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనకొచ్చినటువంటి ఆ అభిషేకము, ఆ ఆత్మ, ఆ ఆశీర్వాదము మనతో ఉండాలి అంటే, మనతో మన జీవితాంతము అది కలకాలము మనతో ఉండి మనల్ని ఇంకనూ మనలో ఆత్మను, అభిషేకాన్ని, ఆ యొక్క శక్తిని, ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయాలి అంటే దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి. వినయ విధేయతలు కలిగి ఉండాలి. అవి ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదము మనతో ఎప్పుడు ఉంటుంది. దేవుని ఆశీర్వాదము మన కుటుంబాలపైన, మన సంఘము పైన, మన గ్రామం పైన ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆయన ప్రేమలో జీవించినప్పుడు, ఆయన విశ్వాసంలో జీవించినప్పుడు, ఆయన యొక్క వాక్యానికి అనుగుణముగా జీవించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఏ రీతిలో మనము ఆయనను ప్రేమించాలి అని అనుకుంటూ ఉన్నాడో ఆ రీతిలోనే ప్రేమించాలి. మార్తా, మరియా, లాజరుల కుటుంబానికి క్రీస్తు ప్రభు ఎంతో సన్నిహితముగా ఉంటాడు. మార్తా, మరియా, లాజరుల కుటుంబానికి దేవుడు క్రీస్తు ప్రభు సన్నిహితంగా ఉండడం చేత ఆయనను ఎప్పుడూ కూడా కుటుంబానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు
మార్తా ఏమో ఆయన కావలసినటువంటి వంటలు, ఆయన కావలసినటువంటి పనులన్నీ కూడా చేసి పెడుతూ ఉంటే, మరియా మాత్రము ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన బోధనలు వింటూ ఉంది. మార్తా వచ్చి అడుగుతూ ఉంది, నేను ఎన్నో పనులతో సతమతమైపోతూ ఉన్నాను, నీవు పట్టించుకోవా, మా సోదరికి చెప్పవా నువ్వు అని అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులతో సతమతమైపోతూ ఉన్నావు, కానీ మరియా మాత్రము మేలైనటువంటి స్థలాన్ని, మేలైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నది, దేవుడి పాదాల చెంత కూర్చోవటము. మార్తా ఏమో ఆమె ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలనుకుంటుందో ఆ విధంగా దేవునికి ప్రేమను చూపుతుంది. వంటలు చేసి పెడతాము, కావలసినవి కూడా అరేంజ్ చేయటము. మరియా మాత్రము దేవుడు ఏ విధముగా ఆయనను ప్రేమించాలనుకుంటూ ఉన్నాడో, ప్రజలందరూ కూడా నన్ను ఏ విధంగా ప్రేమించాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడో ఆ రీతిలో మరియా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది. అందుకే దేవుడు మరియాని పొగుడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము కూడా అట్టిది. దేవుడు అనుకున్న రీతిలో మనం ఆయన్ని విశ్వసించాలి, దేవుని బాటలో నడవాలి, ఆయన నేర్పినటువంటి ప్రవర్తనని మనం అలవర్చుకోవాలి. అప్పుడే ప్రియ సహోదరి సహోదరులారా, మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదము రెట్టింపు అవుతూ ఉంది. మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదము మనతో ఉంటుంది. మనం పొందుకున్నటువంటి దేవుని ఆత్మ మనతో ఉండి మన ద్వారా పనిచేస్తూ ఉంటుంది. కలకాలము తరతరాల వరకు అందరూ కూడా దేవునిలో జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, పండగ నిమిత్తమై పండగ సందర్భంలో మన కుటుంబాలు పొందుకున్నటువంటి ఆశీర్వాదము, మనము చేసినటువంటి పండగ ద్వారా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ద్వారా, రాత్రికాల సమయంలో తేరు ప్రదక్షిణ ద్వారా మన గ్రామం అంతయు కూడా పొందుకున్నటువంటి ఆశీర్వాదము మన గ్రామం పైనే ఉండాలని, దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లవేళ్ళ కూడా మనల్ని మన కుటుంబాలని నడిపించాలని, దేవుని బోధనలో ఉన్నటువంటి ప్రేమ, దేవుడు చూపినటువంటి బాట, దేవుడు నేర్పినటువంటి ప్రవర్తన మనలోను మన కుటుంబాలలోనూ ఎప్పుడూ కూడా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వేడుకొందాము. ఈ యొక్క దేవబలి పూజలో ఆ యొక్క భాగ్యము, ఆశీర్వాదము మనందరికీ కూడా దయచేయాలని, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనతోను మన కుటుంబంతోను ఉండాలని ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో అడిగి వేడుకొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును లోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్లను పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభలను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. వచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదయలోని రాగాలను అర్పించగవచ్చాము దేవా
మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా, మా హృదిలోని రాగాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను, స్వీకరించుమా ఓ కరుణశీలుడా, స్వీకరించుమా కలుష హృదయాలను. అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ, అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ. అర్పించగవచ్చాము దేవా, మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా, మా హృదిలోని రాగాలను. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము. ప్రభువు తమ నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమును తన ప్రభావముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠం మీద మేము అర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీయమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మా యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమైయునుట అతడు గాంచుచుండెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసన్న. ప్రభునామమున ఏం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతటా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకును నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాదుని ఆరాధించేదం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాదుని ఆరాధించేదం. స్తుతించేదము, ఘనపరచేదం, సప్రసాదనాదుని ఆరాధించేదం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ములను మీ ప్రేమ యందు పరిపూర్ణని చేయము. ఉత్థాన మగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోను, పునీత అపోస్తలులతోను, పునీత థోమస్ వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. లోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ఇదిగో మనందరికీ కూడా ఆశీర్వాదాన్ని ప్రసాదించినటువంటి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం,
ప్రభు యేసుని త్యాగం. నేనే సత్యం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేదనంది శాంతిని పొందండి. స్వీకరించి సేదనంది శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యార్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కాడిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, మాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయకుండానట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మేమేమి సుజుబుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసునైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఏమించినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయ అవతరింపవలయునని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుదాం. ఒకసారి గట్టిగా. నిద్ర కూడా పోతుంది. దేవుడు నిజంగా అన్ని కూడా సక్రంగా జరిపించారు. మామూలుగా అయితే ముగింపు పూజ ఎప్పుడు ఉండదు, కానీ ఆదివారం వచ్చింది కాబట్టి పేరు తిరిగి వచ్చినప్పుడు రాత్రంతా మనము గ్రామంలో మన పురవీధుల్లో పేరు ప్రదక్షిణ ఉంటుంది, తిరిగి వస్తాం కాబట్టి వచ్చిన వెంటనే పూజ సమర్పిస్తే బాగుంటుంది. ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి అని అనుకున్నప్పుడు అందరు కూడా అంగీకరించి, మామూలుగా నిద్ర కాస్తాం కదా, అయినా కానీ అంగీకరించి ఈ యొక్క పూజను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అది దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ యొక్క పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రాత్రి పేరు ప్రదక్షిణలో నిద్ర కాచి పాటలు, ప్రార్థనలు, జపాలు జపించి పేరు ప్రదక్షిణ అంటే ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమంగా నడిపించిన ప్రతి ఒక్కరికి, నిద్ర కాస్తూ పేరు వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. కొంతమంది ఇంకా రాలేదు, నిద్ర కాయలేక ఎందాకని కదా, ఒకసారి బ్రేక్ వచ్చిందంటే తట్టుకోలేం.
నిద్రపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడు లేచిన బ్యాచ్ కూడా ఉన్నారు చిన్నపిల్లలు. సంతోషం. ఇది ఒక హిస్టరీ అనుకోవాలి. నాకు తెలిసి నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో ఇది ఒక హిస్టరీ. తేరు దగ్గర ఎటువంటి పాటలు లేకుండా, డాన్సులు లేకుండా జపాలతోనే తిరిగి రావటం అనేది హిస్టరీ. దీనికోసము శ్రమించిన మన గుడి పెద్దలందరికీ, నిలబడ్డ ప్రతి ఒక్కరికి, ఆ ప్రయాణంలో ఎక్కడ ఆగకుండా ఏమీ లేకుండా సురక్షితంగా మళ్ళీ తిరిగి వచ్చాం. కాబట్టి నిలబడ్డ నడిపించినటువంటి గుడి పెద్దలకు, మన ఉపదేశి గారికి, ఉపదేశ సహకరిస్తున్నటువంటి మన పిల్లలకు, జపాలు చెప్పిన మీ అందరికీ, నిద్ర మానుకొని ఇప్పుడు కూడా నిద్ర వస్తున్నా కానీ ఇప్పుడు వరకు పూజలో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ చప్పలు కొట్టవచ్చు, తప్పులేదు. మీకేగా పాపం, మీకేగా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పండుగ ప్లాన్ చేసినప్పుడే థామస్ ఫాదర్ గారికి మెసేజ్ పెట్టాను. ఇట్లా ప్రోగ్రాం ఎలా ఉంది, తేరు వచ్చిన వెంటనే పూజ సమర్పించాలి, అది నీవు నేనే సమర్పించాలి, కంపల్సరీ నువ్వు రాత్రిపూట ఉండాలి ఇక్కడే, ఉదయాన్నే పూజ సమర్పిస్తాము, అది ఏ టైం అవుతుందో తెలియదని ముందుగానే మెసేజ్ పెట్టాను. తప్పకుండా వస్తాను స్వామి అని మన గ్రామ గురువులు రెవరెండ్ ఫాదర్ మల్లవరపు థామస్ ఫాదర్ గారు ఇప్పటి వరకు కూడా ఉండి ఈ పూజను మన కోసం సమర్పించారు. వారికి సంఘం తరపున, నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థనకే లేచి నిలబడదాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతంగానున్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయ ఉత్సవము దగ్గర పడుకొలది మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని దినోత్సవమును కొనియాడుటకును ఉత్సాహముతో ఉర్రూతలూగుతున్నాము. ఆ ఉత్సాహమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మరి నేను ఎక్కడో దూరముగా ఉన్నా కూడా నెల క్రితమే నాకు ఒక మెసేజ్ పెట్టి, థామస్ నువ్వు ఈ ఊరు నుంచి కాబట్టి కంపల్సరిగా పండగ రావాలి, పండగ అయిపోయిన తర్వాత ఆదివారము ఇద్దరం కలిసి మన గ్రామంలో పూజ చేద్దామని నాకు ముందుగానే ఇన్విటేషన్ ఇచ్చి నన్ను పిలిచినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ చంద్రమోహన్ గారికి నా తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.